జ్ఞాపకాలను ఆయన యొక్క ఆశయాలను గుర్తు చేస్తూ ప్రతి వారికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని అనుకుంటాం. మేమెవ్వరం కూడా తక్కువ కాదు, అంతా మేము అనుకున్నట్టుగా ఎక్కడ తక్కువ లేము. మేము కూడా ఆర్థికంగా ఎదుగుదల పొంది ఉన్నాము. మేము కూడా అంబేద్కర్ వారసులమే. ఆయన చేసినటువంటి రాజ్యాంగం ప్రకారమే అన్ని కులాలు నడుస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా అంబేద్కర్ గారికి 40 సంవత్సరాల తర్వాత భారతరత్న కాంశీరాం ద్వారా వచ్చిందని తెలిసింది. ఆయనకి ఎప్పుడో రావాలి, బ్రతుకున్నప్పుడే రావాలి. కానీ ఆయన చనిపోయిన తర్వాత మొన్న 1990లో రావడం విడ్డూరంగా ఉంది. అలాగే కాదు, మీరు ఆర్థికంగా ప్రతి నిత్యము ప్రతి ఒక్కరి జోబులో ఉండాలంటే గాంధీ బొమ్మ లాగానే అంబేద్కర్ బొమ్మ కూడా ఒక నోటు మీద ముద్రించాలని ఈ అంబేద్కర్ సాక్షిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఈ అంబేద్కర్ బొమ్మను ఒక నోటు మీద ప్రింట్ చేస్తే ప్రతి ఒక్కరి జోబులు, ఉన్నత కులాలకు, అగ్ర కులాలకు, లోపటి కులాలకు, అందరి జోబులలో ఆయన తలుచుకునే ఇది ఉంటుందని నా అభిప్రాయం. ఇది ఇప్పటి నుంచి అవలంబించాలని మేము ఈ కమిటీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ రోజు నాకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు అరుణ్ కుమార్ గారికి, ఈ అంబేద్కర్ సంఘం వారికి, ప్రబుద్ధ్ ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి నేను ఈ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఒక దృష్టితోనే, ఒక లక్ష్యంతోనే ముందుకెళ్తానని నేను అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం 259వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు కమరాకర్ గారు, చైర్మన్ అల్లు కన్స్ట్రక్షన్స్ గట్కేశ్వర వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే విచ్చేసి ఈరోజు పండుగ ఉన్న సందర్భంలో కూడా పిలవగానే లేదు నేను ఈ కార్యక్రమానికి మొదట వస్తా అని చెప్పి ఈ అన్న స్ఫూర్తిదాయక మాటలు మరొకసారి అందరి ముందు గుర్తు చేయాల్సిన కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాని మనం అందరం అంటే అంబేద్కర్ లాంటి వ్యక్తికి అంత అవమానం జరిగింది, మనలాంటి సామాన్యులకు ఎటువంటి పరిస్థితి ఉంటుందనేది మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేస్తున్న ఉద్దేశం